అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ ఇండియా విత్ ఏకే. ఈ వీడియోలో నేను తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువనమలైలో ఉన్నాను. ఈ తిరువనమలైని మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుస్తారు. ఈ వీడియోలో నేను అరుణాచలం టెంపుల్, గిరి ప్రదక్షిణ, కొండ చుట్టూ అష్టలింగాలు, మోక్ష మార్గం, అలాగే అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, కంప్లీట్ డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు మనం హైదరాబాద్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం రండి. అరుణాచలం వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి డైలీ ట్రైన్స్ అందుబాటులో లేవు. కేవలం వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీరు వీక్లీ ట్రైన్స్ కాకుండా వేరే ట్రైన్స్లో వెళ్ళాలంటే మనం కాట్పాడి జంక్షన్ లేదా వేలూరు వరకు ట్రైన్లో వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సులో అరుణాచలం వెళ్ళొచ్చు. అదేలాగో ఇప్పుడు మనం చూద్దాం. ముందు మీరు కాట్పాడి జంక్షన్ వెళ్ళండి. హైదరాబాద్ నుంచి కాట్పాడి వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కాట్పాడి నుంచి వేలూరు కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాట్పాడి నుంచి వేలూరు వెళ్ళడానికి సిటీ బస్సెస్ అలాగే ఆటోస్ ఉంటాయి. వేలూరు నుంచి అరుణాచలం 85 కిలోమీటర్లు ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి అరుణాచలం బస్సులో వెళ్ళాను. ఒక్కరి టికెట్ ప్రైస్ 1000 రూపాయల నుంచి 1500 ఉంటుంది. ఇదే అరుణాచలం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అరుణాచలం ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. అరుణాచలం చేరుకున్నాక ఇప్పుడు మనం అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం రండి. అరుణాచలంలో స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ వచ్చేసి రాజగోపురం దగ్గర. ఎందుకంటే మీరు గిరి ప్రదక్షిణ చేసి టయర్డ్ అయ్యాక రూమ్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. మేమైతే రాజగోపురం నుంచి జస్ట్ 100 మీటర్ల దూరంలో ఉన్న ఉడిపి హోటల్ దగ్గర రూమ్ స్టే తీసుకున్నాం. మాకు 24 గంటలకి రూమ్ స్టే కాస్ట్ వచ్చేసి 900 పడింది. ఇక్కడ యావరేజ్గా రూమ్ స్టే కాస్ట్ వచ్చేసి 1000 రూపాయల నుంచి 1500 వరకు ఉంటుంది. మేమైతే రూమ్ తీసుకున్నాక దబ్బున ఫ్రెష్ అప్ అయి ఎక్కడ లేట్ చేయకుండా దర్శనంకి అయితే వెళ్ళాము. గుడి లోపలికి రాగానే మీకు ఫ్రీ దర్శనం అలాగే 50 రూపాయల దర్శనం రెండు పక్కనే ఉంటుంది. మీరు బెటర్ 50 రూపాయల దర్శనంలో వెళ్ళండి. 2 నుంచి 3 గంటల లోపు దర్శనం అయిపోతుంది. ఫ్రీ దర్శనంలో వెళ్తే మీకు మినిమం 5 గంటల సేపు వరకు దర్శనానికి టైం పడుతుంది. ఈ ఆలయం చరిత్ర ఏంటంటే అరుణాచలేశ్వర దేవాలయం శివుడికి అంకితం చేయబడిన ఒక పురాతనమైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం పంచభూత లింగాలలో అగ్నిలింగానికి ప్రతీకంగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం శివుడు ఇక్కడ అగ్నిస్తంభం రూపంలో అవతరించాడని చెబుతారు. చోళాలు, పాండ్యాలు, విజయనగర రాజ్యాలు మరియు నాయకుల పాలనలో ఈ దేవాలయం అభివృద్ధి చెందింది. శివుడు అగ్నిస్తంభం రూపంలో అవతరించిన తర్వాత ఈ దేవాలయంలో పూజలు, కార్యక్రమాలు నిర్వహించడానికి గౌతమ్ మహర్షికి శివుడు ఆదేశాలు ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. దేవాలయ నిర్మాణంలో వివిధ రాజ్యాల నుండి సహకారం లభించింది. ఈ ఆలయానికి వివిధ శిల్పకళా శైలిలు సమ్మేళనంగా కనిపిస్తుంది. ఈ దేవాలయంలో అగ్నిలింగం శివుని రూపంగా పూజిస్తారు. పంచభూత లింగాలలో ఇది ఒకటి. ఇక్కడ అగ్నిమూలకాన్ని సూచిస్తుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా ప్రాముఖ్యతగా కలిగి ఉంది. ఇది భక్తులకు పుణ్యక్షేత్రంగా, పాపాలను తొలగించేదిగా, మోక్షానికి మార్గంగా నమ్ముతారు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం మరింత విశేషంగా భావిస్తారు. గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలం సందర్శనలలో ఒక ముఖ్యమైన ఆచారం. మా దర్శనం అయిపోయినాక కొద్దిసేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాం. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే రాజగోపురం ముందు కర్పూర దీపం వెలిగించి హారతి తీసుకొని ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే రాజగోపురం దగ్గర నుంచి మేము గిరి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము. ఈ గిరి ప్రదక్షిణలు అనేది మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది.
గుడి చుట్టూరా కొండ చుట్టూరా మొత్తం 14 కిలోమీటర్లు తిరగాలన్నమాట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాల దర్శనం చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క గుడి మనకి ఒక్కొక్క దిక్కున ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అందరూ తప్పకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గిరి ప్రదక్షిణ మనము మధ్యాహ్నం టైం కంటే ఎర్లీ మార్నింగ్ అన్నా లేకపోతే సాయంత్రం 5 తర్వాత అన్నా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం చేస్తే ఇక్కడ ఎండలు లేకపోయినా కూడా మనకి రోడ్ అనేది చాలా కాలుతుంటుంది అనమాట కిందికెళ్ళి. ఆ టైంలో అసలు మనం గిరి ప్రదక్షిణ చేయలేము. అది మాత్రం మీరు అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఒకవేళ రోడ్ కాలేటప్పుడు మీరు ఏంటంటే ఇది రోడ్ మీద ఉన్న వైట్ లైన్ పెయింట్ మీద నడవండి. మీకు కాళ్ళు ఎక్కువ కాలకుండా కొంచెం ఈజీగా ప్రదక్షిణ చేయడానికి ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు ఇంకొక గుర్తుపెట్టుకోవాలి. అది ప్రదక్షిణ చేసేటప్పుడు మన కాళ్ళకి అసలు చెప్పులు అనేది ఉండకూడదు. మొత్తం 14 కిలోమీటర్లు మనం చెప్పులు లేకుండా నడవాలి. అలాగే కొంతమంది ఏంటంటే ప్రదక్షిణ చేసేటప్పుడు అందరి కాళ్ళకి సాక్స్ వేసుకొని చేస్తున్నారన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ఒకవేళ 14 కిలోమీటర్లు నడవడానికి రాకపోయినా కూడా ఇక్కడ ఆటోలు ఇంకా క్యాబ్స్ అనేవి ఉంటాయి. మీరు ఆ క్యాబ్లో వెహికల్లో కూడా గిరి ప్రదక్షిణాలు చేయొచ్చు. మీరు ఒకవేళ వెహికల్లో గిరి ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా మీ కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఇక్కడ ఆటో వాళ్ళు గిరి ప్రదక్షిణాలు చేయడానికి ఒక్కరికి 300 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు. అలాగే క్యాబ్ వాళ్ళు 800 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చే 8 అష్టలింగాలు ఏవేవో తెలుసుకుందాం రండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలలో ముందుగా మనకు వచ్చేది ఇంద్రలింగం. ఈ లింగానికి పూజించడం వలన అన్ని ప్రయత్నాలలో శ్రేయస్సు మరియు విజయాన్ని లభిస్తుందని నమ్ముతారు. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు వచ్చేది సెకండ్ లింగమే అగ్నిలింగం. అది మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు బోర్డు చూడొచ్చు, అలాగే ఇది కూడా చూడొచ్చు. అగ్నిలింగానికి ప్రార్థనలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి, ఆత్మశుద్ధి అవుతుందని భక్తులు బాగా నమ్ముతారు. మూడవది యమలింగం. ఇక్కడ పూజించడం వలన అకాల మరణాన్ని నుండి రక్షణ లభిస్తుంది మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది అని నమ్ముతారు. నాలుగవది నిరుతి లింగం. దుష్టశక్తుల నుండి ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి భక్తులు ఈ ఆలయానికి సందర్శిస్తారు. ఐదవది వరుణలింగం. ఈ ఆలయాన్ని సమృద్ధిగా వర్షాలు కురుస్తుందని మరియు వ్యవసాయం నుండి ఉత్పాదకతను పెంచుతుందని నమ్ముతారు. ఆరవది వాయులింగం. శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడానికి భక్తులు ఈ ఆలయానికి సందర్శిస్తారు. ఏడవది కుబేరలింగం. ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం వలన ఆర్థిక సమృద్ధి మరియు మొత్తం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఇదే మోక్ష మార్గం. కుబేరలింగం దాటిన తర్వాత మనకి కుడి వైపున మోక్ష మార్గం ఉంటుంది. భక్తులు అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని, స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని భక్తులు బాగా నమ్ముతారు. ఎనిమిదవది ఈశాన్యలింగం. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. అష్టలింగాలు దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి మాకు 5 గంటల సమయం అయితే పట్టింది. గుడి గోపురం ముందు రాగానే దేవుడిని నమస్కరించి మీ యొక్క గిరి ప్రదక్షిణని ముగించాలి. ఇంతటితో మా యొక్క అరుణాచల యాత్ర అయిపోయింది. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ధన్యవాదాలు.